బాత్రూముల్లో విషయాలు బయట పెట్టి, వాళ్ళ పర్సనల్ జీవితాలు ఎక్కడన్నా చిన్న చిన్న తప్పులుంటే కెమెరాలు పట్టుకొని తిరిగే పనిలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఉంది. ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద ప్రశ్నించడానికి వీళ్ళకి టైం లేదు కానీ, వాళ్ళు బెడ్‌రూమ్‌లోని, బాత్రూమ్‌లోకి తిరిగి ఆడవాళ్ళతో కొంతమందిని మగవాళ్ళని ట్రాప్ చేయించి, ఏ రకంగా ఒక రాజకీయ వ్యభిచారానికి దిగజారిందన్నది కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు సార్. ఇంకో విషయం చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్ గా ఉంటారు. ఏ పార్టీలో ఉన్నా అవ్వచ్చు. కొంచెం అదుపు తప్పుకునేటువంటి వ్యక్తులు కానీ, వ్యవస్థల్ని గౌరవించకుండా కొంచెం విచ్చలవిడితనానికి అలవాటు పడినటువంటి వ్యక్తులు కానీ కొంతమంది ఉంటారు. అందరూ శుద్ధపూసలని నేను చెప్పనండి. కృష్ణవేణి గారు, ఇక్కడ కానీ మీరు గతంలో ఏదైతే ఉందో మీరు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి రావడానికి ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు మీరు ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో బెడ్రూమ్లో విషయాలు అవన్నీ మీరు కూడా మాట్లాడారు కదా. అవంతి శ్రీనివాస గారు అంతకుముందులో ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులుగా ఉన్నప్పుడే, అదేవిధంగా ఇప్పుడున్న అంబటి రాంబాబు గారు విషయంలో కావచ్చు, ఇక మిగతా వాళ్ళ విషయంలో కూడా కావచ్చు, అందరి విషయాల్లో కూడా మరి మీరు కూడా అట్లాగే మాట్లాడారు కదా. మరి అప్పుడు మీరు వెళ్ళలేదా వాళ్ళ బాత్రూంలోకి, బెడ్రూమ్లోకి? లక్ష్మీనాయక్ గారు అదే చెప్తున్నానండి. అది పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత అది బయట వైరల్ అవుతున్నప్పుడు ప్రజలు కానీ, సోషల్ మీడియా కానీ కోడై కూస్తున్నటువంటి సమయంలో మా పార్టీ నుంచి కూడా మాట్లాడటం జరిగింది. అంతేకాని వీళ్ళకిలాగా రేపు రిలీజ్ చేస్తున్నాం, ఎల్లుండి రిలీజ్ చేస్తున్నాం అని పార్టీ హ్యాండిల్ నుంచే ఆయా వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి అవి నిజమో ఏ ఎడిటింగ్ లో కూడా పూర్తిగా తెలియదు. అలాంటి చెప్పాలి. ఇప్పుడు విశ్లేషకులుగా ఉన్న కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడితే మీరు కేఎస్ ప్రసాద్ గారు అంది వైసీపీ నాయకులు సరే అంటే కేఎస్ ప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ కాకపోవచ్చండి. ఆయన ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరు పిలిచారు కాబట్టి ఆయన నేను అన్నట్ల బయట వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి సంబంధించినంత వరకు మ్యాటర్ ఏం జరుగుతుందో బయట న్యూస్ ఏదైతే వైరల్ అవుతుందో దాని గురించి మాట్లాడుతున్నాను తప్ప కేఎస్ ప్రసాద్ గారు వైసీపీ వ్యక్తను లేకపోతే ఆయన వైసీపీ ఓడిపోతే ఆయన ఏకంగా నా ఫోటోకి దండేసేయండి అని ఆ రోజు మాట్లాడినటువంటి విశ్లేషకుడిగా మాట్లాడారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ వెనక నుంచి నడిచేటువంటి కార్యకర్తగా మాట్లాడారా అన్నది ఆయన విధేతగా వదిలేస్తున్నాం సార్. దాని గురించి నేను మాట్లాడట్లా. బయట కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి ప్రతిదీ చూస్తున్నాం కాబట్టి దాని గురించి మాత్రమే నేను మాట్లాడడం జరుగుతుంది. అలాగే సునీత గారు లాంటి వ్యక్తులు సార్, సునీత గారు లాంటి వ్యక్తులు సిబిఐ విచారణలో కూడా తను 3 ఏళ్లు అలుపెరగని పోరాటం చేసినటువంటి వ్యక్తి. తండ్రి చనిపోయిన వెంటనే కూతురికి సమాచారం ఇస్తారు తప్ప వీళ్ళంతా కూడా అంటే ఆమె అన్ని వివరించడం జరిగింది. అంటే కిరణ్ యాదవ్ అనేటువంటి వ్యక్తికి, సునీల్ యాదవ్ అనేటువంటి వ్యక్తి వీళ్ళ మధ్య సంభాషణ కావచ్చు. వీళ్ళకి ముందుగా అంటే సాక్షి మీడియాకి మాత్రమే ముందుగా విషయం వివేకానంద రెడ్డి గారి గుండెపోటని ఏ విధంగా తెలిసింది. ఆ రోజు మనం కూడా చూసాము. ఆయన ఉన్నారు కదా సార్, మీడియా ముందు ఏ విధంగా చెప్పారో చూసాము. ఏంటి గుండెపోటుతో వివేకానంద రెడ్డి గారు చనిపోయారని చెప్పడం తర్వాత విజయసాయి రెడ్డి గారు చెప్పడం తర్వాత అది గొడ్డల పోటు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెల్లారేసారు. అంటే ముందు రోజు మాకు సార్ ఇక్కడ ఆవిర్భావ సభ జరిగింది రాజమండ్రిలో, మాకు మేనిఫెస్టోకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు. తెల్లారేటప్పటికే న్యూస్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికే న్యూస్ బయట స్క్రోల్ అవుతుంది. ఏంటని చూసేసరికి అంటే ఏ రకంగా అంటే రాజకీయంలో ఏ రకంగా వీళ్ళు తిప్పగలరు అన్నది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా చిన్నాయన ఆ రోజు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి టీడీపీ చంద్రబాబు నాయుడు గారే ఏం చేయాలన్నట్టు టీడీపీ వాళ్ళ మీద ఏ రకంగా దుమ్మెత్తి పోసారన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. మా చిన్నాయన్ని చంపేశారు, ఇవాళ అధికార ప్రభుత్వం పొట్టను పెట్టుకుంది, మేము అధికారంలోకి వచ్చేస్తామేమో అని ఆయన సింపతి రాజకీయం చేసినటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ ఎవరు మర్చిపోలే ఆ రోజు. కానీ ఇదంతా కూడా కాదని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతీ రెడ్డి గారు కానీ 3 గంటలకు ఎందుకు ఫోన్ వెళ్ళింది, ఇవన్నీ కూడా అన్ని వేళ్ళు భారతీ రెడ్డి గారి వైపు, జగన్మోహన్ రెడ్డి గారి వైపు, అవినాష్ రెడ్డి గారి వైపు చూపిస్తున్నప్పుడు కూడా సిబిఐ కూడా సునీత గారు చాలా స్పష్టంగా చెప్పారు వైఎస్ భారతీ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐ ఎందుకు విచారణ చేయటం లేదు అని చెప్పి ఆవిడ స్పష్టంగా అడగడం జరిగింది. సునీత గారిది ఒక బైట్ ప్లే అవుతుంది, చూద్దాం ఒకసారి. ఓకే.
వెరిఫికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉందా లేదా? చెప్పింది వినడమేనా? ఇప్పుడు ఎవరైనా మనం తప్పు చేశామంటే తప్పు చేయలేదు అని అంటాం. మరి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏంటి? ఒట్టి స్టేట్మెంట్ తీసుకుని పక్కకి వెళ్ళిపోవడమా? 20వ తారీఖు కిరణ్ యాదవ్ స్టేట్మెంట్ తీసుకున్నారు. ఏమన్నాడు? ఐ వాస్ అట్ మై హోమ్ ఓన్లీ, ఇంట్లోనే ఉన్నాను టీవీ చూస్తూ, అప్పుడే నాకు తెలిసింది. ఇది చెప్పారు, అది ఫైనల్ కంక్లూషన్ అయింది. అది వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత లేదా? వివేకానంద రెడ్డి గారు చనిపోయిన ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది సాక్షి టీవీలోనే, మీడియాలో. సాక్షి టీవీలో 7:13కు వచ్చింది. కిరణ్ యాదవ్ కి 7:12కి ఎట్లా తెలిసింది? ఒక్క నిమిషమైనా అది క్రూషియలే కదా. సో సాక్షి టీవీ నుంచి తెలియలేదు, ఇంకా ఎట్లా తెలిసింది? కిరణ్ యాదవ్ ఫోన్ రికార్డ్స్ చూస్తే ఆ రోజు పొద్దున గంగిరెడ్డితో మాట్లాడాడు, అట్లా ఏమన్నా తెలిసిందా అని నాకు అనుమానం ఉంది. సో వీళ్ళు చెప్పింది అక్కడ రాసుకున్నారు అంతే, ఇంకా వేరే అసెస్మెంటే లేదా, దీంట్లో ఇన్వెస్టిగేషన్ లేదా? కిరణ్ యాదవ్ వాళ్ళ మదర్ సావిత్రి యాదవ్ ఏమన్నారు ఆమె స్టేట్మెంట్ లో? ఆ రోజు రాత్రి సునీల్ యాదవ్ ఇంటి నుంచి 10-10:30 ప్రాంతంలో ఉమాశంకర్ రెడ్డితో మాట్లాడి బయటికి వెళ్లారు. గంటన్నర తర్వాత మళ్ళీ వచ్చారు, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాడు. నా భర్తని, నా చిన్న కొడుకుని సునీల్ ఎక్కడికి వెళ్ళాడో పోయి చూడండరా అని పంపించాను. వాళ్ళు పోయి వెతికి ఆ టైంలో వివేకానంద రెడ్డి ఇంటికి కూడా వెళ్లారు, అక్కడ స్టేట్మెంట్ లో ఇచ్చింది. ఆ రోజు రాత్రి వివేకానంద రెడ్డి ఈ ఇంట్లో చనిపోతే ఈ ఇంటికి వాళ్ళు, ఈ ఇంటి పరిసరాలలోకి వాళ్ళు వచ్చింటే వాళ్ళ స్టేట్మెంట్ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా సిబిఐకి? నేను ఇది బయటకు తెచ్చాను కాబట్టి సిబిఐ మళ్ళీ అడిగింది కిరణ్ యాదవ్ ని, ఏంటి స్టేట్మెంట్ గురించి అని. కిరణ్ యాదవ్ ఏమంటాడు? మా అమ్మ మీద ఎవరో ప్రెషర్ పెట్టి తీసుకున్నారు ఈ స్టేట్మెంట్. అంటే వాళ్ళన్న ఇంట్లోనే ఉంటే మరి మొత్తం పాత చార్జ్ షీట్ అంతా రాంగ్ అయినట్లా? వాళ్ళన్న ఇంట్లోనే ఉన్నాడు అంటే గన ఆ రోజు రాత్రి సునీల్ యాదవ్ ఈ ఇంటికి రాలేదు, వివేకానంద రెడ్డి గారిని చంపినట్లు కూడా తప్పే కదా. ఇది కరెక్టా? లేకపోతే ప్రెషర్ పెట్టి తీసుకున్నారు, అది కరెక్టా? ఏది కరెక్ట్? కనీసం ఈ కాంట్రడిక్షన్స్ అనేది రిజాల్వ్ చేయాలనా? ఎందుకు సిబిఐ ఇట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది? ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి చేస్తుంది? కిరణ్ హార్ట్ అటాక్ కాదు, అనుమానం అని ఫస్ట్, తర్వాత మర్డర్ అని తర్వాత వచ్చింది. ఆ స్ట్రాటజిక్ ద కాల్స్ చైర్మన్ ఆఫ్ సాక్షి భారతిరెడ్డి. ఇదంతా చేయకుండా సిబిఐ ఏం చెప్తుంది? ఆ కాల్ జరిగింది 1 o'clock in the morning కాదు, 7 o'clock in the morning. కానీ ఎందుకు చేశారు ఏంటి క్లారిటీ ఇవ్వకుండా క్లోజ్ చేసేసింది. ఎందుకు సిబిఐ ఇలా ఇన్కంప్లీట్ షాడీ ఇన్వెస్టిగేషన్, తప్పు ఇన్వెస్టిగేషన్ చేసి క్లోజ్ చేస్తుంది? ఎలా ముందుకెళ్ళాలి అనేది నాకు. సిబిఐ మీద మరి ఆవిడ ప్రశ్నల వర్షాన్ని అయితే కురిపించారు. ఎలా చూస్తారు? అంటే సిబిఐ మీద మరి ఆవిడకి నమ్మకం లేదని కూడా చెప్తున్నారు. దీనికి కారణం ఏ కోణంలో చూస్తారు అసలు? మీరు, నేను విశ్లేషకులమో లేకపోతే ప్యానల్ ఉండేటువంటి వ్యక్తులమో మనం బయట వాళ్ళం సార్. కానీ సునీత గారు ఒక డాక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి, వివేకానంద రెడ్డి గారే రక్తం పంచుకుని పుట్టినటువంటి బిడ్డ. ఒక బిడ్డకి తండ్రి చనిపోయాడు, అది గొడ్లతో నరకబడి చనిపోయాడు అన్నప్పుడు ఆ న్యాయం జరగలేదంటే ఏ బిడ్డ ఆవేదన ఆ విధంగానే ఉంటది. అంటే సిబిఐని ఇక్కడ తప్పు పెట్టారు, న్యాయ వ్యవస్థను తప్పు పట్టారు అంటే జడ్జిలు రేట్ ఇచ్చినటువంటి వ్యక్తులను చూస్తాం, మేము రాజకీయ పార్టీలో మనం చూస్తాం. కానీ ఇవాళ సిబిఐని తప్పు పట్టారు అంటే ఆమె క్లియర్ గా చెప్తున్నారు, ఆమె ఎడ్యుకేటెడ్ కాదు. ఎన్నో మర్డర్ కేసులు కానీ ఎన్నో విషయాల్లో పోస్ట్ మార్టం చేసేటువంటి ఒక పంచనామాల్లో కానీ ఇలాంటి వాటిలో కూడా డాక్టర్స్ కి చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. కానీ సునీత గారు ఈ రోజు మాట్లాడారంటే ఆమె మాట్లాడినటువంటి ప్రతి మాటలోనే న్యాయం ఉంది. న్యాయం జరగలేదు కాబట్టి ఆమె సిబిఐ సంస్థలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఫర్దర్ గా నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా వెళ్ళాలి అన్న విషయాన్ని. అంటే ప్రజలకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇవాళ వివేకానంద రెడ్డి గారికి వేరే మ్యారేజ్ అయిందనో లేకపోతే వేరే అమ్మాయితో సంబంధం ఉందనో, వేరే ఆయన చనిపోయిన తర్వాత ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అంటే అది సైడ్ ట్రాక్ కింద తీసుకువెళ్ళడానికి, అంటే ఒక గొడ్ల పోటుతో నరకడానికి ఆ అమ్మ. నిజంగా వివేకానంద రెడ్డి గారికి అలాంటి ఇలీగల్ కాంటాక్ట్స్ ఉంటే కనుక అంతకు ముందు ఎప్పుడు బయటపడలే. ఒక ఆమె ఆయన చనిపోయిన తర్వాత తెర మీదకి వచ్చేట ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చారేమో, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇందులో నిందితుల్ని తప్పించడం కోసం, నేరస్తుల్ని రక్షించడం కోసం కూడా ఇలాంటి డ్రామాలు క్రియేట్ చేశారేమో. ప్రసాద్ గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని. ఓకే, కృష్ణమ్మా చిన్న సబ్మిషన్ అమ్మా, ఏం లేదు. ఫస్ట్ థింగ్ సునీతమ్మ డాక్టర్. రెండోది వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగిన తర్వాత పోస్ట్ మార్టం లో సునీతమ్మ గారు పార్టిసిపేట్ చేశారు. రెండోది ఫస్ట్ థింగ్ ఆయనకి గొడ్డలతో నరికిన నరుకుడికి వెనక మెదడు బయటకు వచ్చేసింది. మెదడు బయటకు వచ్చిన వ్యక్తి లెటర్ రాయగలరా, ఇలాంటివన్నీ కోణాల్లో ఆవిడ ఆలోచించుకుంటే చాలా బెటర్. తర్వాత చెయ్యి అడ్డు పెట్టాడు ఆయన గొడ్డలతో నరుకుతుంటే.
బలహీనంగా కాకుండా చాలా భయంకరంగా చేతి మీద 2 ముక్కలైనట్టు నరకబడి ఉంది. ఇలాంటి సర్కమాస్టెన్సెస్ లో లెటర్ ఎంత వరకు సముచితం? తర్వాత కాన్షియస్ లో లేని వివేకానంద రెడ్డి గారు ఏ విధంగా అన్నది ఆవిడ ఒక డాక్టర్ గా ఆవిడ చెప్తే మనం సంతోషిస్తాం. కానీ మీరు చెప్తున్నట్టు ఆవిడ ఒక డాక్టర్ అయ్యిండు కూడా ఒక ఆడపిల్లకి నిజంగా కోణంలో మాట్లాడితే సింపతి గెయిన్ అవుతుంది తప్ప వాస్తవాన్ని గ్రహించట్లేదు ప్రజలు. మీరు కూడా కొంచెం గ్రహించే ప్రార్థన. పోస్ట్ మార్టం అప్పుడు షీఈస్ ద ఎవిడెన్స్, షీఈస్ వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ ఇన్ పోస్ట్ మార్టం. మీ దగ్గర లేకపోతే నా దగ్గర ఉన్నాయి, నేను చూపిస్తాను.